పెళ్ళైన తర్వాత ఆయన సినిమా కెరీర్ స్టార్ట్ అయింది కదా. 65లో అయిందండి మా మ్యారేజ్. నేను సినిమాలోకి వెళ్ళింది 73. మీరు ఎలా ఒప్పుకున్నారమ్మా మురళీమోహన్ గారు సినిమాల్లోకి వెళ్తారంటే? చెప్పారు ఇట్లా అవకాశం వచ్చింది అని. ఓకే. లక్ష్మీదేవి అస్తమానం వచ్చి తలుపు తట్టదు, అవకాశం వచ్చింది. మా ఆయన ఇండస్ట్రీకి పంపిస్తున్న అందగాడు. అసలు ఎప్పుడు అటువంటి డౌట్ సోమన్ బాబు గారు మురళీమోహన్ గారు అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. నాగేశ్వర గారితో చేసినప్పుడు ఒకసారి అన్నాడు, మన ముగ్గురితో ఒక గ్రూప్ అయ్యా. సార్ సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటమ్మా? మీరు ఎలా ఈజీగా ఒప్పుకున్నారు? మిమ్మల్ని ఎలా ఒప్పించారు ఆయన అనేది? ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆయన సినిమా కెరీర్ స్టార్ట్ అయింది కదా. అది కూడా 3 ఏళ్ల తర్వాత. 3 ఏళ్ల తర్వాత? పెళ్ళైన తర్వాత 3 కాదు 5 ఏళ్ళ తర్వాత. ఓకే. 65లో అయిందండి మా మ్యారేజ్. నేను సినిమాలోకి వెళ్ళింది 73 అంటే 8 ఏళ్ల తర్వాత. 8 ఏళ్లలో ఫ్యామిలీ ఇదవటం, 2 పిల్లలు, బాబు, అమ్మాయి, ముందు అమ్మాయి పుట్టింది, తర్వాత అబ్బాయి పుట్టాడు. అమ్మాయి పుట్టిన తర్వాత చెప్పారు రెండో వాళ్ళు కావాలి అని అన్నారు. వాళ్ళు ఒక్కడ జారలేదు, మన ఆదాయాన్ని కింద మనకు ఉన్నది దీనికి అంటే కాదండి, రెండో వాళ్ళు ఇద్దరు కావాలనేది మేడం కోరికే. అయితే ఒక కండిషను, ముందు అమ్మాయి పుట్టింది నాకు చాలు, మా ఆనందం ప్రకారం అమ్మాయి పుట్టడం నాకు చాలు. అబ్బాయికి రెండోది అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మళ్ళీ రెండోది కూడా అమ్మాయి పుట్టిన తర్వాత కొడుకు లేకుండా ఎట్టా అండి అనే మాట అనకూడదు. ఓకే. ఇద్దరైనా ఇద్దరితో చాలు మన అని ఆ కండిషన్ పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే డాక్టర్ గారు చెప్పారు, ఓకే, నేను ఆపరేషన్ చేసుకుంటానంటే మీరు ఎప్పుడు రోజు బిజినెస్ మీద మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటుంది బాగా. ఓకే ఓకే. తిరుగుతూ ఉంటారు, మీరు వద్దులండి నేనే చేసుకుంటానండి. డాక్టర్ గారు కూడా డెలివరీ అవ్వగానే చేయటం ఈజీ అండి, నేను చేసేస్తా ఉన్నాను. ఓకే. సో అనుకోకుండానే అబ్బాయి పుట్టాడు. సినిమాల్లోకి వెళ్తాను అనే ప్రపోజల్కి మేడంని ఎలా ఒప్పించారు? ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా వాళ్ళు సినిమాలు అన్నా కానీ కాస్త తక్కువ చూసేవాళ్ళు సమాజంలో అని చెప్పేసి మనం విన్నాం. మాకు తెలీదు, మీరు మీ హోటల్ చెప్తుంటే విన్నాం అంతే. మేడంని ఎలా ఒప్పించారు? మీరు ఎలా ఒప్పుకున్నారమ్మా మురళీమోహన్ గారు సినిమాల్లోకి వెళ్తారంటే? ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంకరేజ్ చేశానండి ఆయన్ని. ఓ అవునా? ఓకే. చెప్పారు ఇట్లా అవకాశం వచ్చింది అని. ఓకే. లక్ష్మీదేవి అస్తమానం వచ్చి తలుపు తట్టదు, అవకాశం వచ్చింది, ఒక ఛాన్స్ చూడండి, వస్తే వస్తుంది లేకపోతే లేదు. కానీ షూటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఇంటికి వచ్చేయాలి, ఈ ఆఫీసుల చుట్టూ ఫైల్స్ తీసుకొని ఈ ఫోటోలు తీసుకుని తిరగడం మాత్రం వద్దు. కండిషన్ పెట్టారు. ఎవరిని వేషం ఆడకూడదు. ఓకే. మన షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే వచ్చి విజయవాడ వచ్చేయాలి, మీరు చూసుకుంటా ఉండాలి. ఓకే. అంతే తప్ప ఎవరిని లేవు నాకు వేషం ఉండి నేను పలానా సినిమాలో చేశానండి ఇగోండి నా ఫోటోలు అని మాత్రం ఇప్పుడు ఎక్కడికి జరగకూడదు. ఈ రోజు కూడా చేయలేదు. ఎవరిని నోరు తెచ్చి వేషం అడగకూడదు, అది మీరు పెట్టిన కండిషన్. ఇందాక మీరు పెళ్ళికి ఒప్పుకోవడానికి చూశాను, బాగున్నారు, అందగాడు అన్నారు. బట్ ఇండస్ట్రీలకు పంపిస్తున్నప్పుడు ఒక పొజిషన్నెస్ ఉంటుంది. మా ఆయన ఇండస్ట్రీకి పంపిస్తున్న అందగాడు. అసలు ఎప్పుడు అటువంటి డౌట్ అసలే సారు సినిమాలు చేస్తున్నప్పుడు సోమన్ బాబు గారు మురళీమోహన్ గారు అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. నాగేశ్వర గారితో చేసినప్పుడు ఒకసారి అన్నాడు, మన ముగ్గురితో ఒక గ్రూప్ అయ్యా, నేను అన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేస్తాను, సోమన్ బాబు అదే చేసుకుంటూ వచ్చాడు, ఇప్పుడు నువ్వు కూడా ఆ లైన్ బాగుంటుంది, నీకు ఫ్యామిలీ సబ్జెక్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయి, క్రైమ్ అనేది అని షౌట్లు యుద్ధు, నీ పర్సనాలిటీకి నీ స్ట్రక్చర్కి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అయితే బాగుంటాయి అని చెప్పారు అనమాట. ఓకే. అలా ఆయన దగ్గర నుంచి సోమన్ బాబు గారి దగ్గర నాకు ఇట్లా ఆ ఇదిలో వచ్చాం. ఎస్. నాకు ఒక క్వశ్చన్ సార్, ఇద్దరు కూడా లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవటానికి, ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత ఓకే, జర్నీ ఓకే, బట్ ఇద్దరు జెల్ అయ్యే టయానికి మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఎవరిష్టాలు ఎవరు తెలుసుకున్నారు? ఎవరు ఎక్కువ అర్థం చేసుకునేవాళ్ళు? ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు? మీరు చెప్పండి అమ్మా. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, ఇద్దరు అభిప్రాయాలు ఒకే మాదిరిగా ఉండే. కాంప్రమైజ్ అనేది లేదు ఎక్కడ. అంటే 100 రూపాయల జీతంతో ప్రారంభించిన కంపెనీ పెళ్ళైన దాని తర్వాత 200 రూపాయలు చేశారు. ఓకే. శాలరీ. సార్ 200 రూపీస్ ఉంది, సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి 15 పైసలు వాటా వస్తుంది కాబట్టి అది ఉంది. 200 రూపాయలతో బతకాలి. నేను 40 రూపాయలు పెట్టి చంద్రరాజేశ్వరరావు గారిని కమ్యూనిస్ట్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు, పెద్ద లీడర్ అయిన, వాళ్ళ ఇల్లు ఉంది విజయవాడలో. వాళ్ళ ఇంట్లో ఒక అవుట్ హౌస్ ఉంది పక్కన, చిన్న వరండాలాగా దింపి
2 గదులు, ఓకే. ఒక చిన్న కిచెన్, దానికి ఆనుకొని చిన్న టాయిలెట్. ఆ ఇల్లు అద్దెకి తీసుకున్నాం 40 రూపాయలు. 40 రూపాయలు. సో 40 పోతే ఇంకెంత మిగిలి 160 రూపాయలు మిగిలింది. వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పప్పులు ఉప్పులు అవన్నీ వచ్చాయి. కూరగాయలు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినప్పుడు కూరగాయలు తీసుకురావడం, లేకపోతే చికెన్ అయ్యి కట్ చేయించి తీసుకొని రావడం, అట్లాంటివన్నీ కూడా చేసేవాడు. అంటే హ్యాపీ లైఫ్, వెరీ హ్యాపీ లైఫ్. అప్పటికే 2 పిల్లలు ఉన్నారు. ఓకే. శుభ్రంగా పిల్లలు 2. అంటే సినిమాకి వెళ్ళేటప్పుడు కొన్నాక బిగినింగ్లో మేము ఇద్దరమే కదా, అవును. వారానికి 2 సినిమాలు చూసేవాడు. సినిమాలు ఎక్కువ ఇష్టమా మేడం కూడా? సినిమాలు అప్పుడు ఆ రోజుల్లో లేదు. కానీ ఆ తర్వాత ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు విజయవాడ, శ్రీనివాసరావు గారు, వాసు గారు అనేవాడు. ఆయనకేమో హోటల్ ఉంది, ఆయనకేమో బుధవారం సెలవు, మాకేమో సండే సెలవు. ఓకే. అందుకని శనివారం సాయంత్రం ఆయన నేను ఫ్యామిలీస్తో 4 కలిసి సినిమా చూసేవాడు. ఓకే. అలాగే ఆయనకి బుధవారం సెలవు కాబట్టి మంగళవారం నైట్ కూడా మళ్ళీ మేము 4 కలిసి వెళ్తాం సినిమా చూడటం జరిగింది. ఓకే. సినిమా చూసి వచ్చేటప్పుడు అక్కడ రవీంద్ర కూల్ డ్రింక్స్ అని ఏలూరు రోడ్ సెంటర్లో ఉంది, పెద్దది, విజయవాడ పెద్ద ఫేమస్. అక్కడ ఆగి 4 కలిసి, 4 వాళ్ళ పాప కూడా ఉండేది, అక్కడ ఆగి ఐస్ క్రీమ్ తిని బాదంగిరి తాగి అప్పుడు ఎవరు దావనాలి. ఓకే. మీకు సారు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు మీకు ఇష్టమైన నటులు ఎవరమ్మా తెలుగు ఇండస్ట్రీలో? నాగేశ్వరరావు, హీరోయిన్స్? వాణిశ్రీ. ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సార్ సినిమాలు, ఏ సినిమాలు బాగా ఇష్టపడతారు మీరు? ఏ సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ చేశారు ఆయన? పిచ్చిపంతులు, ఓకే, ఓ తండ్రి తీర్పు, ముగ్గురు మిత్రులు, ఇవి బాగా నచ్చుతాయమ్మా? ఎన్నిసార్లైనా చూస్తాం. ఒకసారి ఇలాంటి క్యారెక్టర్ చేయొద్దు మీరు అని ఎప్పుడైనా చెప్పారు సార్కి? చెప్పలేదు. ఇప్పుడు సినిమాల్లో అంటే అన్ని వేషాలు చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్స్ ఉంటారు, డ్యూయెట్లు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది. అవి చూసినప్పుడు మీరు రెస్పాన్స్ అది సినిమా అనుకునేదాన్ని, అది సినిమా అనుకునేదాన్ని, అంతే. అంతే నటన అది అంతే. మెడ్రాస్ షిఫ్ట్ అయిన తర్వాత, మెడ్రాస్లో ఫ్యామిలీ పెట్టిన తర్వాత పిల్లలు ఇద్దరిని కూడా స్కూల్స్లో జాయిన్ చేసాం. బాగా బిజీగా అయిపోయాను, చాలా బిజీ అంటే బిజీ, డే అండ్ నైట్ వర్క్ చేసే పొజిషన్కి వచ్చేసాను. ఆ టైంలో అనుకోకుండా జయచిత్ర గారు నేను అనేక సినిమాల్లో కలిసి చేయటం జరిగింది. అది తమిళ్లో మన తెలుగు జర్నలిజం అలా కాకుండా ఎల్లో జర్నలిజం బాగా ఎక్కువ, అక్కడ ఉన్నాయి లేని అన్నీ రాస్తూ ఉంటారు. దినతంతి అని ఒక పేపర్ ఉంది, ఆ పేపర్లో ఫస్ట్ మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ పెట్టి జయచిత్ర మురళీమోహన్కి పెళ్ళి అని రాశారు. ఓహ్, తమిళ పేపర్ అది. ఆ రోజు మార్నింగ్ వాహిని స్టూడియో షూటింగ్కి వెళ్ళాను. కారు దిగి వస్తా అంటే అందరూ ఎవరిదా మురళీమోహన్ అని చెప్తున్నారు తమిళనాడు. ఎందుకు నన్ను ఇట్లా అన్నా, రోజు వచ్చేవాడిని కదా ఇట్లా చెప్తారట, నాకు అర్థం కాలేదు. దాదాపు నేను వెళ్ళాను. చేసుకున్న తర్వాత అప్పటికి ఫ్లోర్లో కూడా వచ్చేసింది ఆ వార్త. మా అమ్మాయి సోనందనో ఎవరో ఉన్నారు ఆ సినిమాలో యాక్టర్, నేను చేసేట ఆ రోజు ఆవిడ వచ్చి అడిగింది. చనువుగా ఉండేది, ఇట్లా చొక్కా పట్టుకొని నేను జయచిత్ర పెళ్లి చేసుకున్నావు, నిజమేనా? జయచిత్ర నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అన్న. కాదు, ఇవాళ పేపర్లో వచ్చిందండి. పేపర్లో వస్తే ఆడు ఏం రాశాడు, నాకేం సంబంధం, ఏం లేదు, వదిలే అని చెప్పి వదిలేసాను. అసలు దాని 1 పాయింట్ కూడా నేను దగ్గర నుంచి ఆలోచించాను. షూటింగ్ దగ్గరికి వెళ్ళాం, షూటింగ్ జరిగిపోతుంది. ఈ లోపల అట్లూరు పూర్ణచంద్రరావు గారని, అవును, ఆయన మా ఫస్ట్ పిక్చర్ జగమే మాయ తీసింది, గిరిబాబుని, నన్ను, అశ్వనందని అన్నమ్మాయిని, కే విజయ, 4 ఆడు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, అవును, అక్కడ మేకప్ రూమ్ దగ్గర ఉండేది. ఆ ఫోన్ దగ్గరికి పిలిస్తే వెళ్ళారు. అంటే అట్లూరు పూర్ణచంద్రరావు మాట్లాడుతున్నారు. బాబు ఎక్కడ ఉన్నావు అన్నారు. వాహిని స్టూడియోలో ఉన్నానండి అన్న. అక్కడే ఉంటావు సాయంత్రం దాకా? ఉంటానండి అన్నారు. నేను 1 గంటలో ఒకసారి వస్తానట్టు, సత్యన పని ఉంది అన్నారు. అప్పుడు అనుమానం వచ్చేసింది, ఏంటి ఈయన కూడా పేపర్ ఎవడో చదివాడా, దేనికి వస్తున్నాడు ఈయన అని ఆలోచన పెరిగిపోయింది. సరే షార్ట్ చేస్తానని ఈ లోపల 1 గంటలో ఆయన వచ్చాడు.